బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ బజే వాయు వేగం మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా మాత్రం స్లో స్టార్ట్ ని బాక్సాఫీస్ దగ్గర దక్కించుకుంది. కానీ తర్వాత మాత్రం మంచి కలెక్షన్లను దక్కించుకుంటూ బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ ను దక్కించుకునే దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో స్టడీ కలెక్షన్లను సాధిస్తూ ఉండగా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకేస్తూ ఉంది. ఓవరాల్ గా ఈ సినిమా పైన ఎంత ఖర్చు పెట్టారు, మేకర్స్ కి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అన్న వివరాలను గమనిస్తే సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 3.5 కోట్ల రేంజ్ లో ఉండగా అందులో కొంచెం ఓన్ రిలీజ్ ను పక్కకు పెట్టినా ఓవరాల్ గా అడ్వాన్స్ బేస్ మీద జరిగిన బిజినెస్ 2.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక సినిమా మొత్తం మీద 12 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించినట్లు తెలుస్తూ ఉంది. పబ్లిసిటీ ఖర్చులు కూడా ఇందులోనే అయ్యాయని సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ వల్ల సినిమా చాలా వరకు సేఫ్ అవ్వగా శాటిలైట్ రైట్స్ కింద 5 కోట్లు, ఓటీటీ అలాగే డబ్బింగ్ రైట్స్ కింద 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది ఈ సినిమాకు. ఇక మ్యూజిక్ అలాగే ఇతర రైట్స్ తో కలుపుకొని టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 15.5 కోట్ల దాకా జరగగా ఓన్లీ థియేట్రికల్ వాల్యూ బిజినెస్ ను చూసుకుంటే 2.5 కోట్ల వరకు ఉండటంతో టోటల్ గా సినిమాకు బిజినెస్ థియేట్రికల్ అలాగే నాన్ థియేట్రికల్ కలుపుకొని 18 కోట్ల దాకా బిజినెస్ జరిగిందని చెప్పవచ్చు. ఏ లెక్కన చూసుకున్నా మేకర్స్ కి పెట్టిన బడ్జెట్ 12 కోట్ల మీద 6-7 కోట్ల వరకు లాభాన్ని ఈ సినిమా దక్కించి పెట్టింది. మేకర్స్ కి ఓవరాల్ గా లాభాలను సాలిడ్ గానే దక్కించి పెట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా ఇప్పుడు వాల్యూ హిట్ గా నిలవడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పాలి. మరి సినిమా రెండో వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హోల్డ్ ను చూపెడుతుందన్న దానిపై లాభాలను ఇక్కడ కూడా సొంతం చేసుకుంటుందా లేదా అనేది చెప్పగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.